జగన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరడం చంద్రబాబుకి జీవిత అవసరం. ఎందుకు అంటే చంద్రబాబుని కాపాడుకొచ్చేటువంటి శక్తులన్నిటినీ కలగా పొలగం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. ఓ రకంగా కలలో కూడా ఊహించినటువంటి ఒక శక్తివంతమైన వ్యవస్థని విచ్ఛిన్నం చేసి పడేశాడు. చంద్రబాబుకి చుట్టూ కవచంలా కాపాడేటటువంటి మీడియా, ఆ మీడియాకి రాజగురువు రామోజీ, ఆయన వ్యవస్థ ఈనాడు. ఆ ఈనాడు అద్భుతంగా నడవడానికి కారణం సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు. రెండవది సినీ రంగానికి ఫైనాన్స్ చేయడానికి డబ్బులు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చిట్స్లో పాడకుండా వదిలేసేటటువంటిది, లేదా పాడి అక్కడే డిపాజిట్ చేసేవి. అంతకుముందు మార్గదర్శి ఫైనాన్స్ని రాజశేఖర రెడ్డి దెబ్బ కొడితే అప్పుడు చివరికి కొన్ని ఛానళ్ళని అమ్ముకుని రిలయన్స్ ఇచ్చిన డబ్బులతో మళ్ళీ కాపాడుకున్నారు ఆ రోజున రామోజీ. ఇప్పుడు జగన్ మరొక మూలాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు, అది చిట్ ఫండ్స్. ఇప్పుడు అది కనుక జగన్ మళ్ళీ వస్తే రామోజీ ఆర్థిక మూలాలు విచ్ఛిన్నమవుతాయి. కాబట్టి రామోజీకి చంద్రబాబుని గెలిపించడం అవసరం. అట్లాగే చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఆర్థిక మూలం తన అనుయాయులు వర్గమంతా కూడా గట్టిగా నమ్ముకున్నటువంటిది అమరావతి చుట్టుపక్కల. అక్కడ 5 లక్షలకి 10 లక్షలకి కొన్న భూముల వాల్యూ ఒక్కసారిగా 4 కోట్ల దాకా చేరింది. అది 40 కోట్ల దాకా తీసుకెళ్లడం కోసం సింగపూర్ టౌన్షిప్ లాంటి వాటిని డెవలప్ చేసి దాంట్లో 30 కోట్లకు 40 కోట్ల కోకాపేటలో ఎట్లయితే వేలం వేసి పాడారో అట్లా పాడితే అప్పుడు మిగతా భూములు కూడా కనీసం 15-20 కోట్లకి వెళ్తే తద్వారా ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అవ్వచ్చు. ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల భూములు అట్లాగే కదా సస్టైన్ అయింది. ఆ విధంగా చేయడం కోసం అని చెప్పేసి ఆయన్ని నమ్ముకుని వేలాది మంది పెట్టుబడులు పెట్టారు. ఆ మొత్తం వాళ్ళ ఆర్థిక సూక్ష్మాన్ని దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్న పేరుతో. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ రాజధాని ఎక్కడంటే కనీసం వీళ్ళు కొన్న ఆ 10 లక్షలకు మొదట్లో 10 లక్షలకు కొన్నారు, తర్వాత 70 లక్షలకి 1 కోటి రూపాయలకు కూడా కొన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టి స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు వచ్చి అర్జెంటుగా మళ్ళీ అమరావతి రాజధాని డెవలప్ చేయబోతున్నానంటే మీడియా అంతా ఫోకస్ చేస్తే అప్పుడు అక్కడ భూములు కాస్త గట్టిగా అమ్ముకోవచ్చు, అప్పుడు వెల్ సెటిల్ అవ్వచ్చు. లేకపోతే వాళ్ళ ఆర్థిక మూలాలు అనేటువంటిది పెద్ద సంక్షోభంలో పడతాయి. ప్లస్ తెలుగుదేశానికి ఆర్థిక మూలాలుగా ఉండేటువంటి నారాయణ, గల్లా జయదేవ్ ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థలు అంటే తెలుగుదేశపు ఆర్థిక మూలాలన్నిటి మీద దెబ్బ కొడతా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వాళ్ళ జగన్ మళ్ళీ గెలిస్తే వాళ్ళందరూ కూడా పూర్తిగా మైనస్ అయిపోతారు, తెలుగుదేశం మైనస్ అయిపోతారు. కాబట్టి చంద్రబాబుకి జగన్ ఓటమి అవసరం. అదే సందర్భంలో రాధాకృష్ణ గారికి ఇంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెలా కూడా వాళ్ళ జీతాల డబ్బుల నుంచి మిగుల్చుకోవడానికి 1 కోటి రూపాయల దాకా ప్రభుత్వం నుండి సంక్షేమ దాన్ని ఏమంటారు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో కావచ్చు, కాంట్రాక్టర్ రూపంలో కావచ్చు డబ్బులు వస్తూ ఉండే. అది ఎలాగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి లైవ్లు 5-5 లక్షల రూపాయలు చొప్పున ఛార్జ్ చేసేవాళ్ళు, రోజుకి 2 చొప్పున లైవ్లు లెక్కేసుకుంటే 10 లక్షల రూపాయలు. అట్లాగే నెలకు వచ్చేటప్పటికి వచ్చే ఆదాయం అసెంబ్లీ లైవ్లు ఇవేమి టెండర్ లేకుండానే సంపాదించుకున్నారు. కాబట్టి ఆయనకి అవసరం. జగన్ వచ్చాక ఆర్థిక మూలం దెబ్బతింది. ఇప్పుడు మరి తెలంగాణలో రేవంత్ వచ్చాడు కాబట్టి అక్కడ ఏమైనా కొంత సంపాదించుకోవచ్చు. ఇంతకుముందు కేసీఆర్ ఉండటం మూలంగా అక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. చంద్రబాబు ఉన్న 5 ఏళ్ళు సక్సెస్ అయ్యారు. తెలంగాణలో రాంది ఇక్కడ కాస్త సస్టైన్ అయ్యారు, ఇప్పుడు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ ఆర్థిక మూలాలకి కూడా జగన్మోహన్ రెడ్డి ఓటమి అనేటువంటిది చంద్రబాబు గారికి అత్యంత అవసరం.